తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. సీఎం కోలుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నా నిన్న హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. లండన్ డాక్టర్ రిచర్డ్ జాన్ బీలే ఆధ్వర్యంలో చికిత్స కొనసాగుతోంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న జయకు రెస్పిరేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఇటు జయ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ఢిల్లీ ఎయిమ్స్ నుంచి 3 నిపుణులు చెన్నై చేరుకున్నారు. పల్మనాలజిస్ట్ డాక్టర్ జీసీ ఖిలానీ, కార్డియాలజిస్ట్ నితీష్ నాయక్, డాక్టర్ రంజనా త్రిఖాల్ ఆధ్వర్యంలో అపోలోలో జయకు చికిత్స జరుగుతోంది. ఇటు జయ ఆరోగ్య పరిస్థితిపై దాఖలైన పిటిషన్పై మద్రాస్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. చెన్నై అపోలో ఆసుపత్రి నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దినకర్ అందిస్తారు. దినకర్, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఏ అంశాలను పరిశీలిస్తున్నారు? ప్రస్తుతం ఆమె పరిస్థితి ఏంటి? 15వ రోజు కూడా తమిళనాడు సీఎం జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా డాక్టర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నారని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు రిచర్డ్ జాన్ బీలే లండన్ నుంచి వచ్చినటువంటి ఇన్సెంటివిస్ట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ట్రీట్మెంట్ తో పాటు ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ల బృందం కూడా ఆల్రెడీ జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటలకు వారు చేరుకున్నారు. ఆ ముగ్గురు కూడా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఆ ముగ్గురు కూడా ఇందులో ఆపరేషన్ లో చికిత్సలో పాల్గొంటున్నట్టుగా మనకు సమాచారం. అయితే కార్డియాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ నితీష్ నాయక్ ఈయన గతంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అనారోగ్యంగా గురైనప్పుడు కూడా ఈయన ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి, పర్సనల్ గా ఉన్నటువంటి ఫిజిషియన్ గా కూడా ఆయన ఉన్నారు. సో ఇలాంటి నిపుణులందరూ కూడా మొత్తం సాధ్యమైనంత త్వరగా వారిని రికవరీ చేయాలని చెప్పారు. నిన్న రాత్రి కూడా హెల్త్ బులెటిన్ సంబంధించి కూడా అపోలో ఆసుపత్రి వైద్యులు ఎవరు కూడా రిలీజ్ చేయలేకపోవడం కూడా కొన్ని అనుమానాలకు తావివ్వడంతో సో అప్పటికప్పుడు ఎయిమ్స్ నుంచి నిపుణులు కూడా పిలిపించాల్సిన పరిస్థితి ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఉదయం నుంచి చికిత్స స్టార్ట్ అయిన నేపథ్యంలో అపోలో ఆసుపత్రి వైద్యులు ఈ రోజు సాయంకాలం ఏదైనా ఒకటి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక మద్రాస్ హైకోర్టులో ఈ రోజు కీలకమైనటువంటి విచారణ రానుంది. ఇందులో ట్రాఫిక్ రామస్వామి అనే ఒక న్యాయవాది వేసినటువంటి పిటిషన్ సంబంధించి నిన్న రాత్రి వరకు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ప్రభుత్వం అమ్మ ఆరోగ్యానికి సంబంధించినటువంటి నివేదికను ఇవ్వడం జరిగింది. సో అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి, ఆయన రాత్రి 12 తర్వాత ఇక్కడ మంత్రాలు జరిపిన తర్వాత వెళ్ళడం జరిగింది. సో ఈ రోజు 10:30 నుంచి 11 గంటల మధ్య ప్రాంతంలో హైకోర్టులో విచారణకు వస్తుంది ఆ కేసు. దాని తర్వాత ఏం చెప్తుంది హైకోర్టు ఏం చెప్తుంది అన్న దానిపైన మాత్రం తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. స్వాతి. రైట్ దినక, థ్యాంక్ యూ. వెల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.